నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు బిలో 100 అంటే 100 రేంజ్లో ఉన్నటువంటి ఒక స్క్రిప్ట్ పీటీసీ ఇండియా. ఈ పీటీసీ ఇండియా ఏందో ఒకసారి చూద్దాము. ఈ పీటీసీ ఇండియా పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే ఇది పవర్ ట్రేడింగ్ కార్పొరేషను లాస్ట్ ఇయర్ అంటే మార్చి 2021కి 449 కోట్లుగా చూపిస్తుంది. ఈ ఈ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే టైంకి అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు మన 21-22కి 473గా చూపిస్తుంది. ఓకే, అందుకని చూద్దాం ఇక దీని యొక్క బ్యాలెన్స్ షీట్ అవన్నీ. ఇది బ్యాలెన్స్ షీట్ వచ్చి 296 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్, 4266 కోట్లు రిజర్వులు, అప్పులు వచ్చి 9431 కోట్లు. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. బారోయింగ్స్ పెద్ద ఇబ్బంది లేదు, ఒకవేళ ఉన్నా కానీ గవర్నమెంట్ పే చేస్తుంది. అవి కూడా పవర్కి సంబంధించినవి అయితే రా మెటీరియల్ అనుకోండి, లేకపోతే దానికి ఏమైనా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటే అవి బారోయింగ్స్ కిందకి వస్తాయి. మెయిన్ మనం చూడవలసింది సేఫ్టీ, సెక్యూరిటీ, సెక్టార్, ప్రొడక్షన్, సర్వీస్ యూనిట్, నెట్ ప్రాఫిట్ ఉందా లేదా, ఇంక అది చూస్తాం మనం జనరల్గా. క్యాష్ ఫ్లో ఓకే 518 ఉంది. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి అది గవర్నమెంట్ది కాబట్టి 16.22 ఉంది. ఎఫ్ఐఐలు ఎక్కువ ఉంది 33.18. ఇక తర్వాత డిఐలు వచ్చి 9.82, పబ్లిక్ వచ్చి 40.79. ఇక ఇది ఏంటిదో చూద్దాం మనం. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఇదేందో ఏం పని చేస్తుందో చూద్దాం మనం సింపుల్గా. ఇది ఎనర్జీకి సంబంధించినటువంటి కంపెనీ. ఇది ఏం చేస్తుంది, క్రిటికల్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ communities, enterprises and individuals. This in this acts and enable to various forms of commercial and individual activity. However, in a developing nation such as there still PTC is point in starting power market. This power trading corporation, power generate from large power projects. This is some simple ga. Next the concept of PTC. ఇది ఏం చేస్తుంది, లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రిసిటీ వరల్డ్ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ దట్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1362 megawatts in 1947, మోర్ దాన్ 370 GW 31st March 2020. ఇది ఇక తర్వాత ఇది యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఈ ప్రమోటర్ హోల్డింగ్స్, కంపెనీ ఇయర్లీ హైలు, లోలు, పీఈలు అవి చూద్దాం మనం. ఇక్కడికి వచ్చి ఇక్కడ పీటీసీ ఎంటర్ చేస్తే పీటీసీ 95 రూపీస్ 15 పైసా ఉంది. ఇయర్లీ హై వచ్చి 144.40, ఇయర్లీ లో వచ్చి 78.50. ఇక వాల్యూమ్ వచ్చి 7,90,780. ఇది పిఈ రేషియో వచ్చి 7.70 ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 35.90 ఉంది, అంటే 7.5 రెట్లు. ఇది కూడా అంతే, రూపాయికి 20 పైసల్లో దొరుకుతుంది. అంటే 7.5 35, అంటే 7.7లో ఉంది పిఈ రేషియో. సెక్టార్ పిఈ వచ్చి 35, అంటే రూపాయిది 20 పైసలు దొరుకుతుంది. ఇక నెక్స్ట్ బుక్ వాల్యూ కూడా 125లో ఉంది. 125 అంటే బుక్ వాల్యూ 0.77లోనే ఉన్నాం. అంటే ఏంది, రూపాయి వస్తూ 77 పైసలు బుక్ వాల్యూ లెక్క, 20 పైసలు పిఈ రేషియో లెక్క. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2,816, ఫేస్ వాల్యూ 10 రూపాయలు, డివిడెండ్ ఈల్డ్ వచ్చి 7.88%, బీటా వచ్చి 0.75, అంటే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పటం. తర్వాత అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ వచ్చి 115 10 పైసా, అంటే 20% అప్పర్ లిమిట్. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి మనం చూద్దాం. షేర్ హోల్డింగ్కి వెళ్తే ఇక్కడ 16.22 ఉంది. ఎఫ్ఐఎల్ స్టేక్ ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎల్ 33.18, డిఐఎల్ వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు 9.82. ప్రమోటర్ క్లిక్ చేసి మనము ఇక్కడ సీట్ ఆఫ్ హోల్డింగ్ చూస్తే మనకు చూపిస్తుంది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ లిమిటెడ్. ఈ నలుగురు కలిసి ఇది ప్రమోట్ చేసి. ఎన్టీపీసీ పబ్లిక్ సెక్టర్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ గవర్నమెంట్దే, పవర్ ఫైనాన్స్ గవర్నమెంట్దే, పవర్ గ్రిడ్ గవర్నమెంట్దే. ఇవన్నీ కలిపి ఇది షేర్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంది అనమాట. అంతా పబ్లిక్ కిందనే ఉంది, కానీ ఎక్కువ శాతం పబ్లిక్ దగ్గర ఉంది అనమాట జనరల్గా. ఇది మనం గమనించవచ్చు. ఇది తర్వాత గ్రాఫ్కి వచ్చేటప్పటికి మనము ఇక చూద్దాం గ్రాఫ్. ఇప్పుడు 95.15 పైసాలో క్లోజ్ అయింది. కరెక్ట్గా R1 దగ్గర ట్రేడ్ అవుతుంది, రెసిస్టెన్స్ 1లో అయిన తర్వాత మనము ఒకవేళ బై చేస్తే ఇది సపోర్ట్ అనమాట. సపోర్ట్ వచ్చి 86-80 పైసాలో ఉంది. అంటే మనము
అంతకంటే దిగితే మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. 86.80 పైసా స్టాప్ లాస్. తర్వాత 106.80 పైసా 106.80 పైసా టార్గెట్. అంటే ఇప్పుడు 95.15లో ఉంది. 106.80 పైసాలో టార్గెట్, ఫస్ట్ టార్గెట్. అంటే R1లో ఉంది ఇప్పుడు కాబట్టి R2 టార్గెట్ మనకి. తర్వాత R3, R4, R5 ఇట్లా S1 అంటే సపోర్ట్, పడిపోతే అంతకు పడుతుందని. పైవట్ పాయింట్. పైవట్ పాయింట్ కంటే ఇప్పుడు పైనే ఉంది. అంటే పైవట్ పాయింట్ పైన దాటి R1లో ఉంది, రెసిస్టెన్స్ 1లో ఉంది. రెసిస్టెన్స్ 1 దాటి పైకి వెళ్తే R2లోకి వెళ్తుంది. ఇది మనం గమనించాలి. మీకు బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చే టైంకి R2 అట్లా దాటుతుంది. మీరు 10% చూసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మీకు ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇవి మీకు 100 రేంజ్లో ఏవైతే స్క్రిప్ట్స్ కావాలని కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, అడగటం జరిగింది. కాబట్టి మీకు 100 రేంజ్లో కొన్ని స్క్రిప్ట్స్ని మీకు తీసి ఇద్దామనే ఉద్దేశంతో చేయడం తప్ప వేరే విధంగా ఏమీ కాదు. ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటిది. ఈ టెక్నికల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇవన్నీ మీకు సాఫ్ట్వేర్ నుంచి తీసుకొని మీకు చూపించడం, చెప్పడం జరుగుతుంది. ఇది మీ ప్రాఫిట్ లాస్ మీకే రెస్పాన్సిబిలిటీ. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఒక సూచన మాత్రమే, అంటే విశ్లేషణ. కంపెనీ యొక్క ఇలా ఉంది అని, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు ఇలా ఉన్నాయి అనేది ఒక విశ్లేషణ మాత్రమే. ఏదన్నా మీ ప్రాఫిట్ లాస్ మీరే రెస్పాన్సిబిలిటీ. ఇంకా మీకు ఇటువంటి ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా మాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ముందు ఇటువంటి ఏవైతే ఉన్నాయో మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు కంటెంట్ పెట్టాలి మీ దాంతో పాటుగా. ఇది సింపుల్గా. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.